వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తు మైన్స్ లో అక్రమంగా క్వాజ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకానిని A4 గా చేర్చారు. ఇదివరకే ముగ్గురిపై కేసు పెట్టగా తాజాగా కాకానితో సహా మరో 7గురిపై FIR నమోదు చేశారు. A6, A8 గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో 4గురిని అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్. బలరాం, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో రుస్తుం మైన్స్ అనేది ఉంది. అయితే దీన్ని గతంలో ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చున్నారు. అయితే ఆ లీజు గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరికి కూడా దానికి సంబంధించి ఎవరికి కూడా అనుమతులు ఇవ్వలేదు. అయితే గత ప్రభుత్వంలో ఈ రుస్తుం మైన్స్లోనే కోట్లాది రూపాయల క్వార్జీల అక్రమ దోపిడీ జరిగినట్లుగా ఇట్లు మైనింగ్ అధికారులు లెక్క తేల్చడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 10 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం 3 పైన కేసు నమోదు చేయడం జరిగింది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, అదేవిధంగా వాకాటి శ్రీనివాసులు, వాకాటి శివారెడ్డి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో వాళ్ళు ముందస్తుగానే హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు ముందస్తు బెయిల్ పొందడం జరిగింది. అయితే ఆ తర్వాత నిన్న మరి కొందరిపైన అంటే 7గురి పైన కేసు నమోదు చేశారు. వాళ్ళు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకరు. అతన్ని ఈ కేసులో A4 గా చేర్చడం జరిగింది. అయితే ఈ అక్రమ మైనింగ్ ఏదైతే జరిగిందో అది మొత్తం కూడా సుమారుగా 250 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కూడా మైనింగ్ అధికారులు లెక్కలు తేల్చడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ అక్రమ మైనింగ్ వెనుక కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్లుగా, ఆయన హస్తం ఉన్నట్లుగా అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కొందరిని ఇప్పటికే అదుపులో తీసుకున్నా వాళ్ళని విచారించిన క్రమంలో ఈ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన పేరు కూడా కేసులో నమోదు చేయడం జరిగింది. ఆయన A4 గా చేర్చడం జరిగింది. అయితే గతంలో ఈ అక్రమ మైనింగ్ జరిగేటప్పుడు ఇక్కడ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పటి పొలిట్ బ్యూరో సభ్యులు ప్రస్తుతం ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే అక్కడున్న కురుగండ్ల రామకృష్ణ, ఇలా అనేక మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ రుస్తుం మైన్స్ దగ్గర సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టడం జరిగింది 3 రోజుల పాటు. అయినా అదేవిధంగా అతను నెల్లూరు జిల్లా SP దగ్గర నుంచి కలెక్టరు, అదేవిధంగా రాష్ట్ర DGP కూడా ఈ అక్రమ మైనింగ్ పైన ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఎలాంటి స్పందన అనేది లభించలేదు. కనీసం అక్కడ ఆయన ఏదైతే సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారో ఆ సమయంలో ఈవెన్ అటు హిజ్రాలు కూడా వచ్చి ఆయన సత్యాగ్రహ దీక్షను అడ్డుకునే ప్రయత్నం కూడా జరగడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భాలన్నీ కూడా జరిగాయి. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ న్యాయం జరగదని చెప్పేసి ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారో ఆయన కేంద్ర మైనింగ్ శాఖ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా అటు ఈ క్రమంలోనే మైనింగ్ అధికారులు కూడా దీనిపైన విచారణ చేపట్టారు. అదేవిధంగా దీనికి తోడు రాష్ట్రంలో అధికారం కూడా మారడంతో పాటు టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ వ్యవహారం అంతా కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ క్రమంలో ఈ కేసు పైన మైనింగ్ అధికారులు స్పీడ్ పెంచారు. మొత్తానికి మైనింగ్ అధికారులు పూర్తిగా స్పందించి ఎంతవరకు అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది దాని అంతా కూడా విషయాలను నిగ్గు తేల్చారు. సుమారుగా 250 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగినట్లుగా నిగ్గు తేల్చి ఈ క్రమంలోనే ఈ కేసును మళ్ళీ స్పీడ్ పెంచి దీంట్లో పలువురు ఈ రోజు నిన్న 7గురితో పాటు 7 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకరు. ఆయన్ని A4 గా చేర్చడం జరిగింది. దీనిపైన విచారణ పూర్తయిన తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కనిపిస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.